యూట్యూబర్ నటుడు ప్రసాద్ బెహారాను పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రసాద్ బెహారాను పోలీసులు అరెస్టు చేశారని తెలుస్తుంది. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ సమయంలో అసభ్యకరంగా తాకుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ప్రసాద్ బెహారాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ప్రసాద్ బెహారాను రిమాండ్కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. బాధితురాలు ప్రసాద్ బెహారాతో కలిసి ఓ వెబ్ సిరీస్లో నటించింది. షూటింగ్లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కమిటీ కుర్రాలు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రసాద్ బెహారా. అలాగే ప్రస్తుతం అల్లర్ నరేష్ నటిస్తున్న బచ్చల మల్లి సినిమాలోనూ ప్రసాద్ బెహారా నటిస్తున్నాడు. షార్ట్ ఫిలిమ్స్తో పాపులర్ అయ్యాడు ప్రసాద్ బెహారా. కామెడీ సిరీస్లు చేస్తూ యూట్యూబ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే ప్రసాద్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో తనతో కలిసి పనిచేసిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసభ్యకరంగా మాట్లాడడం, షూటింగ్లో అసభ్యకరంగా తాకడం వంటివి చేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దాంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ బెహారాను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్కు తరలించారు.